నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ధర్మశాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయగంటి మల్లికార్జున శర్మ గారు. నమస్తే గురుగారు. సో పంచయజ్ఞాలు అంటే ఏంటండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. పంచయజ్ఞాలు అని అంటే ఏమిటనంటే మనకి సహజంగా 5 యజ్ఞాలు అనేవి ఉంటాయి. అంటే మాతృయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్యయజ్ఞము, బ్రహ్మయజ్ఞం అనేవి ఉంటాయి. అంటే బ్రహ్మయజ్ఞము అని అంటే ఏంటంటే అందరికి కూడా భోజనం పెట్టడం. అంటే మన శక్తి కొలది కూడా మనం వచ్చిన వాళ్ళకి కాదనకుండా భోజనం కానీ అల్పాహారం కానీ పెట్టడాన్ని మనకి బ్రహ్మయజ్ఞం అంటారు. మాతృయజ్ఞం, పితృయజ్ఞం అంటే ఏంటంటే పిండ ప్రధాన కార్యక్రమాలు. అంటే శరీరంలోంచి ఆనందదాతు హృదయంలోంచి కదిలితే సంతానం కలుగుతుంది. ఆ సంతానం చూసే తండ్రి యొక్క ఆయు ప్రమాణం పెరుగుతుందని శాస్త్రంలో చెప్పారు. అంటే తల్లిదండ్రులు ఏదైతే కొడుకులు కూతుళ్ళు బాగుంటారో అప్పుడు తల్లిదండ్రులు బాగున్నట్టే అర్థం. అది అంటే వాళ్ళ యొక్క ఆయు ప్రమాణం అనేది పెరుగుతుంది, లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుందని అర్థం. దాన్ని పిండ ప్రధాన మాతృయజ్ఞం, పితృయజ్ఞం అంటే ఏంటంటే పిండ ప్రధాన కార్యక్రమాలు చేస్తే వాళ్ళ యొక్క కృతజ్ఞతాభావాన్ని మనం తీర్చుకోవచ్చని శాస్త్రంలో చెప్పబడింది. భూతయజ్ఞం అంటారు. భూతయజ్ఞం అంటే మన ఇంటి దగ్గర ముగ్గు వేస్తున్నాం బియ్యం పిండితోటి, ఏదో చీమలు వచ్చి తింటాయి, ఏదో కుక్కకి ఆహారం పెడతాం, పిల్లలకి పాలు వేస్తాం. అంటే అవన్నీ కూడా భూతయజ్ఞం. అంటే భూతదయ కూడా ఉండాలి. కేవలం భగవంతుణ్ణి ఆరాధన చేయటమే కాదు. అంటే భగవంతుణ్ణి ఆరాధన చేయటం స్వార్థంగా ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. అంటే ఈ మొక్కు నేను తీర్చుకుంటే నాకు ఇది ఇవ్వండి అంటే ఒక వ్యాపారం. అంటే నాకు ఇది ఇవ్వండి, నేను ఇది చేస్తాను, నేను ఇన్ని ప్రదర్శనలు చేసిన తర్వాత ఇన్ని ప్రదర్శనలు చేస్తే నాకు ఇది మొక్కు తీర్చండి అని ఆలోచన సరళిలో ఉన్నారు వీళ్ళు. అయితే ఇక్కడ భూతయజ్ఞం అంటే మరి ఆ పిల్లి కానీ కుక్క కానీ మనకి ఇచ్చే రిటర్న్స్ ఉండవుగా. భగవంతుడు అయితే ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడేమో ఆలోచన. భూతదయ అంటే ఏంటంటే బియ్యపిండితో ముగ్గు వేయటం, చక్కగా మన యొక్క ఆవుకి గడ్డి, అలానే కుక్కలకి, తర్వాత పిల్లులకి ఏదో మన శక్తి కొలది ఆహారాన్ని ఇవ్వటమే భూతయజ్ఞం అంటారు. దాని తర్వాత ఇక్కడ మాతృయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, ఈ యజ్ఞాలన్నీ కూడా చేయాలి. దేవయజ్ఞం అంటారు. దేవయజ్ఞం అంటే భగవంతుడి యొక్క దేహాన్ని ఇచ్చిన తర్వాత భగవంతుడి యొక్క కృతజ్ఞతాభావాన్ని తీర్చుకోవడానికి యజ్ఞం చేస్తూ ఉంటాం మనం. యజ్ఞం ఏంటంటే అవిస్సు, అంటే ఆజ్యము ఏదైతే హోమంలో వేస్తామో అదంతా కూడా భగవంతుడికి అందుతుంటుంది. అంటే ఆయనకు ఆహారం లేక కాదు, అంటే మనం భావన తీర్చుకోవడానికి భగవంతుడు మనల్ని పంపించాడు కాబట్టి ఆయన యొక్క కృతజ్ఞత, అంటే ఎక్కడక్కడ కృతజ్ఞతాభావం తీర్చుకోవాలి. అంటే రుణం అనేది ఉండకూడదు. అంటే జీవితంలో పుట్టినప్పటి నుంచి చివరి వరకు రుణం చేస్తుంటారు, అప్పులు చేస్తుంటారు, బ్యాంక్ లోన్లు తీసుకుని అందరూ తీసుకుంటారు. కానీ చివరి క్షణం వచ్చేటప్పుడు ఎవరిది రుణాన్ని ఉంచుకోకుండా మన జీవితాన్ని సజావుగా పంపించుకోవాలి. అది అంటే ఈ పాత్రను ముగించుకోవాలి. అంటే సినిమా కనుక ముగించుకున్నట్టుగా కిందకి తెర దింపినట్టుగా మన పాత్రను మనం ముగించుకొని వెళ్ళిపోవాలి. అందువల్ల ఇక్కడ కృతజ్ఞతాభావం తీర్చుకోవటానికి ఏదైతే ఉంటుందో భగవంతుడి యొక్క ఆరాధన చేసి యజ్ఞం చేయాలంటారు. యజ్ఞం వల్ల భగవంతుడికి వేసే నెయ్యి వారికి అందుతుంటుంది. అందువల్ల అక్కడ భగవంతుడి యొక్క ఆరాధన చేయటం వల్ల మంచి జరుగుతుంది. అంటే పితృయజ్ఞం, మాతృయజ్ఞం, దైవయజ్ఞం, భూతయజ్ఞం, బ్రహ్మయజ్ఞం అనేది ఉంటాయి. ఈ 5 యజ్ఞాలని మనం నిత్యకృత్యంగా కొన్ని రోజుల పాటు అలా చేయటం వల్ల కూడా మనం పరిపూర్ణమైన వ్యక్తిగా మనం ఉండగలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవి మనం పంచయజ్ఞాలు అంటాము. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.